నమస్కారం. మన భారతదేశంలో రాష్ట్రాలు నీటి కోసం, వ్యాపార హక్కుల కోసం, ఇంకా చట్టాల విషయంలో కూడా తరచూ ఘర్షణ పడుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ వివాదాలన్నింటినీ పరిష్కరించడానికి మన రాజ్యాంగంలోనే ఒక చాలా పటిష్టమైన వ్యవస్థ ఉందని తెలుసా? ఈరోజు మన విశ్లేషణలో ఈ విభిన్న రాష్ట్రాలను ఒకే తాటిపై నడిపించే ఆ రాజ్యాంగ చట్రం గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, ఇక మొదలుపెడదాం. ఈ మొదటి స్లైడ్ చూస్తే మనం నేరుగా ఈ అంశం యొక్క మూలానికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఒక లాటిన్ పదం వాడారు చూడండి, సైన క్వా నాన్. దీని అర్థం ఏంటంటే, ఈ సహకారం అనేది కేవలం ఒక మంచి ఆలోచన కాదు, అది ఖచ్చితంగా తప్పనిసరిగా ఉండాల్సిన విషయం. అది లేకపోతే మన దేశ సమాఖ్య నిర్మాణమనేదే నిలబడలేదు. ఈ పదాన్ని ఇంకాస్త వివరంగా చూద్దాం. సైనే క్వా నాన్ అంటే అది లేకుండా సాధ్యం కానిది అనే అర్థం. అంటే మన సమాఖ్య వ్యవస్థకు సహకారమనేది ఎంత ప్రాథమికమైనదో, ఎంత కీలకమైనదో ఈ ఒక్క మాట చెబుతోంది. ఈ ఫౌండేషన్తోనే మనం ఈ టాపిక్లోకి ముందుకు వెళ్ళాలి. సరే, ఇంతకీ ఈ సహకారం ఎందుకంత ముఖ్యం? మనం మొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత వివాదాస్పదమైన అంశంతోనే మొదలు పెడదాం. అదే నీరు. మన దేశంలో జలయుద్ధాలు అనే పదం తరచుగా వార్తల్లో వింటూనే ఉంటాం కదా. మరి వీటిని మన రాజ్యాంగం ఎలా పరిష్కరిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మన రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టిని ఇక్కడ మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే నీటి వివాదాలు చాలా సున్నితమైనవి. అవి ఎంత త్వరగా ఉద్రిక్తతలకు దారితీస్తాయో వాళ్లు ముందే ఊహించారు. అందుకే వాటిని సాధారణ కోర్టుల పరిధి నుంచి తీసేసి వాటిని పరిష్కరించడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను సృష్టించే పూర్తి అధికారాన్ని పార్లమెంటుకే ఇచ్చారు. అంటే నీటి వివాదాల విషయంలో పార్లమెంటే సుప్రీం అన్నమాట. ఇప్పుడు ఇక్కడే ఒక విచిత్రమైన విషయం గమనించాలి. పార్లమెంట్ 2 చట్టాలు చేసింది. ఒకటి రివర్ బోర్డ్స్ చట్టం. దీని ఉద్దేశ్యం వివాదాలు రాకముందే సహకారాన్ని పెంచడం. కాని ఎంత ఆశ్చర్యమంటే, ఈ చట్టం కింద ఇప్పటివరకు ఒక్క బోర్డు కూడా ఏర్పాటు కాలేదు. ఇక రెండోది అంతర్రాష్ట్ర నీటి వివాదాల చట్టం. ఇది వివాదం వచ్చింతర్వాత పరిష్కరించడానికి. దీని కింద మాత్రం ఎన్నో ట్రిబ్యునల్లు ఏర్పాటయ్యాయి. ఇది మన వ్యవస్థ గురించి ఏం చెబుతోంది? మనం సమస్య రాకముందు సహకరించడం కన్నా వచ్చాక సంఘర్షణ పడటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా? ఈ స్లైడ్ ట్రిబ్యునల్ వ్యవస్థలో ఉన్న అతిపెద్ద లోపాన్ని మన కళ్లముందుంచుతుంది. అదే జాప్యం. కావేరీ వివాదాన్నే ఉదాహరణగా తీసుకుంటే, ట్రిబ్యునల్ ఏర్పడ్డాక తుది తీర్పు రావడానికి 17 సంవత్సరాలు పట్టింది. ఒక్కసారి ఆలోచించండి. ఒక తరం మొత్తం ఈ వివాదం పరిష్కారం కాకుండానే గడిచిపోయింది. రైతుల మీద, వాళ్ల కుటుంబాల మీద, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల మీద దీని ప్రభావం ఎలా ఉంటుందో ఊహించండి. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, ఇది లక్షలాది మంది జీవితాలకు సంబంధించిన సమస్య. సరే, మరి అసలు సమస్యలెక్కడ ఉన్నాయి? జాప్యం గురించి ఇప్పుడే చూశాం. దానికి తోడు రాజ్యాంగం ప్రకారం ట్రిబ్యునల్ తీర్పే అంతిమమైనా రాష్ట్రాలు వేరే ఆర్టికల్స్ ఉపయోగించి సుప్రీంకోర్టుకు వెళ్తున్నాయి. ఇక అన్నింటికన్నా పెద్ద సమస్య ఏంటంటే డేటా. అసలు నదిలో ఎంత నీరుందో ఇరుపక్షాలు ఒప్పుకోనప్పుడు దాన్ని ఎలా పంచుకుంటారు? ఇది సమస్యకు మూలం. ఇక చివరిగా ఈ సాంకేతిక సమస్యలన్నింటినీ రాజకీయాలు కలుషితం చేస్తున్నాయి. నీటి సమస్యలను ఓటు బ్యాంకు సమస్యలుగా మార్చేస్తున్నాయి. ఇప్పటిదాకా వివాదాలు వస్తే ఎలా పరిష్కరించాలో చూశాం. కాని అసలు వివాదాలు రాకుండానే ఆపలేమా? ఖచ్చితంగా ఆపొచ్చు. దానికోసమే మన రాజ్యాంగంలో 2వ సాధనం ఉంది. అవే సమన్వయం కోసం ఏర్పాటు చేసిన మండళ్ళు, అంటే కౌన్సిల్స్. ఈ రెండింటి మధ్య తేడాను చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. అంతర్రాష్ట్ర కౌన్సిల్ అంటే ఐఎస్సి అనేది ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే ఒక పెద్ద జాతీయ స్థాయి సమావేశం లాంటిది. అదే జోనల్ కౌన్సిల్స్ అనేది కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన జరిగే చిన్న ప్రాంతీయ సమావేశాలు. ఒకటి దేశం మొత్తం చిత్రాన్ని చూస్తే, ఇంకొకటి కేవలం ఆయా ప్రాంతాల సమస్యలపై దృష్టి పెడుతుంది. ఒక్కసారి ఈ కూర్పును చూడండి. ప్రధానమంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశంలోని అత్యున్నత స్థాయి రాజకీయ నాయకత్వం మొత్తం ఒకే గదిలో ఉంటుంది. ఇది అంతర్రాష్ట్ర కౌన్సిల్ యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది. ఇది కేవలం మరో కమిటీ కాదు, ఇది మన సమాఖ్య వ్యవస్థ యొక్క గుండెలాంటి ఒక వేదిక. అయితే ఇక్కడ మనం ఒక కీలకమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఐఎస్సి ఒక న్యాయమూర్తిలా తీర్పులివ్వదు. అది కేవలం ఒక సిఫార్సు చేసే సంస్థ. అంటే దాని సిఫార్సులకు చట్టబద్ధత ఉండదు. ఇది రాష్ట్రాలు కలిసి కూర్చుని తమ సమస్యలను చర్చించుకుని ఒక అవగాహనకు రావడానికి సహాయపడే ఒక వేదిక మాత్రమే. ఇది నిర్ణయాల గురించి కాదు, సంభాషణల గురించి. సరే, వివాద పరిష్కారానికి
సహకారానికి వ్యవస్థలున్నాయి. కాని ఒక రాష్ట్రం చేసిన చట్టాలు, జారీ చేసిన అధికారిక పత్రాలు మరో రాష్ట్రంలో ఎలా చెల్లుబాటవుతాయి? ఈ ప్రశ్నకు సమాధానమే మన 3వ రాజ్యాంగ సాధనం. ఈ పూర్తి విశ్వాసం మరియు గుర్తింపు నిబంధన చాలా ముఖ్యమైనది. సింపుల్గా చెప్పాలంటే తెలంగాణలో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ తమిళనాడులో కూడా చెల్లుతుంది. లేదా ఆంధ్రప్రదేశ్లో ఒక సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటకలో కూడా అమలు చేయవచ్చు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఒకే పరిపాలనా వ్యవస్థ ఉందనే భావన కలుగుతుంది. అంటే పబ్లిక్ యాక్ట్స్, రికార్డ్స్ మరియు సివిల్ తీర్పులకు ఇది వర్తిస్తుంది. కానీ ఇక్కడొక పెద్ద, చాలా ముఖ్యమైన మినహాయింపు ఉంది. అది క్రిమినల్ తీర్పులకు వర్తించదు. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం శాంతి భద్రతలు అనేవి రాష్ట్ర జాబితాలోని అంశం. అందువల్ల ఒక రాష్ట్రం మరో రాష్ట్రం యొక్క క్రిమినల్ చట్టాలను అమలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా మనం న్యాయపరమైన, పరిపాలనాపరమైన ఐక్యత గురించి మాట్లాడుకున్నాం గదా. మరి ఆర్థిక ఐక్యత సంగతేంటి? బహుశా మన సమాఖ్య వ్యవస్థకు ఇది గుండెకాయ లాంటిది. ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఆర్టికల్ 301 యొక్క లక్ష్యం ఒకటే: భారతదేశాన్ని ఒకే అతిపెద్ద మార్కెట్గా మార్చడం. రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్థిక సరిహద్దు గోడలను ఇది బద్దలు కొడుతుంది. పంజాబ్ నుండి బయలుదేరిన ఒక లారీ ఎలాంటి అడ్డంకులు, అనవసరమైన పన్నులు లేకుండా తమిళనాడు వరకు ప్రయాణించగలగాలి. ఇదే భారతదేశ ఆర్థిక ఐక్యతకు వెన్నెముక. అయితే ఈ స్వేచ్ఛ సంపూర్ణమైనది కాదు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వాలు కొన్ని పరిమితులు విధించవచ్చు. ఉదాహరణకు, ఒక రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వస్తువులపై వివక్ష చూపనంతవరకు కొన్ని పన్నులు విధించవచ్చు. అలాగే రైల్వేలు, అణుశక్తి వంటి జాతీయం చేయబడిన రంగాలకు ఈ స్వేచ్ఛ వర్తించదు. కాబట్టి ఇది స్వేచ్ఛకు, నియంత్రణకు మధ్య ఒక సమతుల్యతను సాధించే ప్రయత్నమన్నమాట. కాబట్టి మనం చూసినట్లుగా అంతర్రాష్ట్ర సంబంధాలను సజావుగా నడపడానికి మన రాజ్యాంగం ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ను ఇచ్చింది. నీటి వివాదాల ట్రిబ్యునల్స్, సమన్వయం కోసం కౌన్సిల్స్, చట్టాల గుర్తింపు, స్వేచ్ఛా వాణిజ్యం, ఇలా ఎన్నో సాధనాలున్నాయి. అయితే దశాబ్దాల క్రితం రూపొందించిన ఈ సాధనాలు నేటి ఆధునిక సవాళ్లకు సరిపోతాయా? వాతావరణ మార్పులు, జీఎస్టీ వంటి కొత్త ఆర్థిక సంస్కరణలు, మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ సాధనాలలో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా? ఇది మనమందరం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.